ప్రభునందు ప్రియమైన దేవుని సంఘమా, యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఆదివార శుభములు తెలియజేస్తూ ఉన్నాం. లేవి కాండము గ్రంథంలో నుండి మరొక సందేశము. ఈరోజు లేవి కాండము 21వ అధ్యాయము 2వ వచనాన్ని మనం గమనించినప్పుడు, మీలో ఎవడును తన ప్రజలలో శవమును ముట్టుట వలన తన్ను అపవిత్రపరచుకొనరాదు. 6వ వచనం, వారు తమ దేవునికి ప్రతిష్ఠితమైన వారుగా ఉండవలెను, కావున వారు తమ దేవుని నామమును అపవిత్రపరచరాదు. ఎలయనగా వారు తమ దేవునికి ఆహారమును అనగా యెహోవాకు హోమద్రవ్యం అర్పించువారు, కావున వారు పరిశుద్ధులై ఉండవలెను. అలాగే 8వ వచనంలో, నీ దేవునికి ఆహారం అర్పించువాడు కనుక నీవు అతని పరిశుద్ధపరచవలను, మిమ్మల్ని పరిశుద్ధపరచు యెహోవా నేను పరిశుద్ధుడను కనుక అతడు మీ దృష్టికి పరిశుద్ధుడు కావలెను. ఈ వచనాల్లో నుండి మనం ఈరోజు ధ్యానం చేయాల్సిన అంశము పవిత్రులు, అపవిత్రులు, ప్యూరిటీ, ఇంప్యూరిటీ, ప్యూర్ అండ్ ఇంప్యూర్. ప్యూర్ అండ్ ఇంప్యూర్ అంటే పవిత్రులు, అపవిత్రులు. పవిత్రులు ఎందుకు అవ్వాలి, అపవిత్రులు ఎలా అవుతారు? ఈ 2 ప్రశ్నలు మనం వేసుకుంటే, ఈ పవిత్రులు అనేదానికి అపవిత్రులు అనేదానికి మన జీవితానికి అన్వయించుకొని ఏది చేస్తే బాగుంటుంది అని ఒక తీర్మానం మనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. పవిత్రులు, అపవిత్రులు. పవిత్రులు అంటే పరిశుద్ధులు, హోలీ అంటాం. అగియాస్, హిబ్రూలో అగియాస్ అంటాం. అగియాస్ అంటే పవిత్రుడు, సపరేట్ వన్ అని అర్థం, అంటే ప్రత్యేకించబడిన వారు అని అర్థం. పవిత్రుడు. అపవిత్రులు అంటే గుంపులో ఒకడు, అంటే అందరిలో కలిసి ఉండేవాడు అపవిత్రుడు. ప్రత్యేకంగా ఉండేవాడు పవిత్రుడు. ఈరోజు ఎందుకు పవిత్రత కావాలి, పవిత్రులు ఎందుకు అవ్వాలి, ప్యూరిటీ, ప్యూర్గా ఉండాలి, ఎందుకు ఉండాలి అనేది మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయము 16వ వచనంలో ఓ మంచి మాట వ్రాయబడి ఉంది. పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయము 16వ వచనంలో, మీరు విధేయులకు పిల్లలై పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక, మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండాలి. ఎందుకు మీరు పరిశుద్ధులై ఉండాలి, ఎందుకు మీరు పవిత్రులై ఉండాలి అంటే, మొదటి విషయము, మొదటి కారణము, మిమ్మును పిలిచిన వాడు. దేవుడు మిమ్మల్ని పిలిచాడు. ఎందుకు పిలిచాడు? ఇది లోకంలో ఉన్నటువంటి వాళ్ళందరిలో నుండి నిన్ను ప్రత్యేకం బయటికి పిలిచాడు. ఎందుకు పిలిచాడు నిన్ను అంటే, తనలాగా ఉండాలని. తాను పరిశుద్ధుడు కాగా ఆయన పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండాలి. అందుకే మిమ్మల్ని పిలిచాడు. భోజనానికి పెళ్లి జరిగింది, పెళ్లికి భోజనాన్ని పిలుస్తారు. ఎందుకు పిలుస్తారు? భోజనం తినడానికే కదా. ఏమండి, మీరు వచ్చి వివాహానికి రండి, విందుకు రండి, భుజించండి అని అంటారు కదా. ఆఖరిలో ఏమంటారు? దయచేసి వచ్చిన వాళ్ళందరూ భోజనం చేసి వెళ్ళండి. మీరు వచ్చింది ఎందుకు? తినడానికి. అంటే మేము మిమ్మల్ని భుజింప చేయడానికి, మిమ్మల్ని మేము ఆతిథ్యం ఇవ్వడానికి మేము పిలిచాం మిమ్మల్ని. కనుక మీ దగ్గర మేము బహుమానాలు పొందడానికి కాదు. సహజంగా వివాహము లేక ఏదైనా కార్యక్రమానికి మనం పిలువబడ్డామంటే ప్రత్యేకమైన ఉద్దేశం ఏంటంటే, మనల్ని సంతోషపెట్టడానికి. మనం వాళ్ళకేదో ఇస్తామని కాదు. పూర్వకాలంలో అలా ఉండేది. మనం పిలిస్తే చదివింపు ఇచ్చిపోవాలి, కానుకలు ఇచ్చిపోవాలి. ఈరోజు ఎవరు ఇస్తున్నారు కానుకలు? చదివింపులు లేవు ఈరోజు. అంటే పోయిన వాళ్ళందరూ కూడా వాళ్ళు ఇచ్చే ఆతిథ్యాన్ని గైకొనాలి. కనుక దేవుడు ఏమంటున్నాడంటే, నేను మిమ్మల్ని పిలిచాను ఎందుకంటే మీరు నాలాగే పరిశుద్ధులుగా ఉండాలి. ఎందుకు లోకంలో ఉన్న వాళ్ళని ఎందుకు పిలిచాను మిమ్మల్ని? అబ్రహామును పిలిచాడు.
ఎందుకు పిలిచాడు అబ్రాహామని? అబ్రాహాం ఎక్కడున్నాడు? విగ్రహారాధన దశలో ఉన్నాడు, పాపపు లోకంలో ఉన్నాడు, బొమ్మలు చేసుకుంటూ జీవిస్తున్న బ్రతుకులో ఉన్నాడు. అక్కడి నుంచి దేవుడు అబ్రాహ్మా రమ్ము అన్నాడు. ఎక్కడికి చెప్పలేదు, ఆయన బయటికి రా అన్నాడు. ఒకసారి 12వ అధ్యాయంలో మనం గమనిస్తే ఆదికాండం ఎక్కడ ఎలా పిలిచాడో చూద్దాం. ఆదికాండం 12వ అధ్యాయం. యెహోవా అన్నాడు, నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపిన దేశానికి వెళ్ళు. పలానా దేశానిగా చెప్పలా, నేను చూపించే దేశానికి వెళ్ళు. అంటే నేను ఏం చూపించబోతున్నానో ఇంకా చూపించలేదు ఆయన. నీవేం చేస్తావంటే నీ బంధువుల దగ్గర నుండి, నీ దేశం దగ్గర నుండి, నీ రక్త సంబంధి దగ్గర నుండి, నీ తండ్రి ఇంటి నుండి కమ్అవుట్, బయటికి రా. ఎందుకంటే అక్కడంతా మలినం ఉంది, అక్కడంతా అపవిత్రత ఉంది, అక్కడంతా పాపం ఉంది. కనుక నేను పరిశుద్ధుడను, నీవు కూడా పరిశుద్ధుడై ఉండాలి. కాబట్టి నేనేమంటున్నాడంటే, ఇక్కడ పేతురు భక్తుడు ఏం రాస్తున్నాడంటే, మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక, అంటే పూర్వకాలంలో మీరు ఎలాగూ పాపపు జీవితంలో ఉన్నారో అలాగూ ఉండకుండా, మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధై ఉన్న ప్రకారము. ఏమండి, మాట మనం గుర్తించాలి. లోకంలో పరిశుద్ధుడు ఎవరైనా ఉన్నారంటే ఆయన ప్రభువే, యేసు ప్రభువే. యెహోవాదేవుడుగా ఉన్న యేసు ప్రభు మన మధ్యకు వచ్చాడు, పరిశుద్ధాత్ముడుగా ఇప్పుడు మన మధ్యలో ఉన్నాడు. ఆయనే పరిశుద్ధుడు. ఒకవేళ ఎవరెన్ని అనుకున్నా కూడా, అనుకుంటారు ఒక వ్యక్తి నేను మంచివాడిని అని నేను అనుకుంటాను, మీలో కొంతమంది నన్ను చెడ్డవాడు అనుకోవచ్చు. అది మీ ఇష్టం, అది మీ ఆలోచన, మీ దృక్పథం. అది అలా అని నేను మంచివాడిని నేను అనుకుంటున్నాను కాబట్టి నేను మంచివాడినే. మీ దృష్టిలో చెడ్డవాడిని అయితే నేను చెడ్డవాడిని కాదు కదా. లోకంలో యేసు ప్రభు గురించి అనేకులు అనేక రకాలుగా అనుకోవచ్చు, విమర్శించవచ్చు. కానీ ఆయన పరిశుద్ధుడే, ఆయన పరిశుద్ధుడే, మానవాళి కొరకు ఈ లోకానికి వచ్చినవాడే. కనుక నేను పరిశుద్ధుడే ఉన్న ప్రకారం మీరు కూడా సమస్త ప్రవర్తనలో, ఏమండి, సమస్త ప్రవర్తనలో, మీ ఆల్ బిహేవియర్స్, మీ ప్రతి ప్రవర్తనలో, మీ నడకలో, నీ పడకలో, నీ విశ్వాసంలో, నీ పోయేటప్పుడు, వచ్చేటప్పుడు, కూర్చున్నప్పుడు, పడుకున్నప్పుడు, నిల్చున్నప్పుడు, చర్చిలో ఉన్నప్పుడు మర్యాదగా ఉంటాం, చర్చిలో ఇంటికి వెళ్ళిన తర్వాత అమర్యాదగా ఉంటాం, లోకంలో కూడా అమర్యాదగా నడుస్తూ ఉంటాం. ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా నీ సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులుగా ఉండాలి. ఎందుకంటే నేను పరిశుద్ధుడిని. ఇంకొక మాట చూద్దాం, 2వ అధ్యాయం 9వ వచనం. అక్కడే పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై. ఎందుకు పరిశుద్ధుడిగా ఉండాలంటున్నాడు ఇక్కడ? మీరెవరో తెలుసా? మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురం చేయడానికి. మిమ్ములను పిలిచిన దేవుని యొక్క గుణము యొక్క గొప్పతనాన్ని ప్రచారం చేయాలంట మనం. పాస్టర్ కదా చేసేది, మాకేం పని? నో. అందుకే కదా యేసు ప్రభు ఏమన్నాడు శిష్యులు పోయేటప్పుడు, ఆరోహణం వెళ్ళేటప్పుడు ఏం చెప్పాడు? మీరు సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి, అందరినీ శిష్యులుగా. ఎవరు చేయాలా శిష్యులుగా? పాస్టర్ గారు కదా చేయాలా? ఏమంటే పాస్టర్ గారు అని చేయాలా? ప్రతి ఒక్కరికి ఆ బాధ్యత ఉన్నది. ప్రతి ఒక్కరూ, నాట్ ఓన్లీ పాస్టర్ బట్ ఆల్సో ఆల్ ద చర్చ్ మెంబర్స్, అందరికీ ఆ బాధ్యత ఉంది. ఇంకా అక్కడ అంటాడు చూడండి, అందరంట ఏం చేయాలంట? మిమ్మల్ని పిలిచిన వాడిని గుణాతిశయంలో ప్రచురం చేయాలంట. అంటే దేవుని యొక్క గొప్ప విషయాలను, దేవుని యొక్క గుణగణాలను, దేవుల్లో ఉన్న గొప్ప గుణాలను ఏం చేయాలంట? ప్రచురము చేయాలి. అయ్యా, యేసయ్య ఎంత గొప్పవాడు, దేవుడు ఎంత గొప్పవాడు, ఆయన ప్రేమ ఎంత గొప్పది, ఆయన త్యాగం ఎంత గొప్పది, ప్రతి వాళ్ళు చెప్పాలి. నేను చెప్పలేనయ్యా, నా వల్ల కాదయ్యా,
పాస్టర్ గారు ఉన్నాడు కదా, ఆయన చెప్తాడులే. నువ్వేం చేస్తావు? ప్రతి వారు చెప్పాలంట. చూడండి ఎలా చెప్పడానికట మనం ఎవరు అని చెప్తున్నాడు. చూడండి, మిమ్మల్ని పిలిచిన వారికి గుడాసేములను ప్రచురము చేయ నిమిత్తము మీరెవరంటే ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలు. మీరు ఎవరో తెలుసా? మీరు పరిశుద్ధ జనము, మీరు పవిత్రులు, దేవుని సొత్తు, మీరు దేవుని సొత్తైన ప్రజలు, మీరు ఏర్పరచబడిన వంశము, మీరు యాజక సమూహము. పాస్టర్ గారు ఒక్కడే కాదు, యు ఆర్ ఆల్ ద ప్రీస్ట్హుడ్ ఆఫ్ గాడ్. మీరందరూ కూడా యాజకులే. ఆల్ ద ప్రీస్ట్హుడ్ అనమాట. అంటే అందరం మనందరం కూడా. చూడండి ఏమంటాడు, చాలా క్లియర్గా ఉంది అన్నమాట. రాజులైన యాజక సమూహము. మనం రాజులమంట, యాజక సమూహం అంట. ఏమండి వింటున్నారా ఈ మాటలు? మనందరము కూడా రాజులమే. రాజులం అంటే పాలకులమే, అధికారులమే. అంతేకాదు యాజక సమూహము, యాజకులము. మనందరం యాజకులమే. ప్రధాన యాజకుడు ఎవరు? మనం ఇందా పాట పడుకున్నాం కదా, అత్యున్నత సింహాసనం పైన. ప్రధాన యాజకుడు ఎవరు? యేసయ్య. యాజకులు ఎవరు? మొదటి యాజకుడు ఎవరు? అహరోను. తర్వాత యాజకులు ఎవరు? అహరోను కుమారులు. ఇక అలా వాళ్ళ సంతానం వరుసగా వచ్చారు. ఇప్పుడు ఎవరు యాజకులు? మనందరం యాజకులే. ఇప్పుడు మనందరం యాజకులే. అదే ఇక్కడ దాని అర్థం. మొదటి యాజకుడు అహరోను కొడుకులు యాజకులుగా ఏర్పాటు చేయబడ్డారు. వాళ్ళు ఏర్పరచబడిన వంశం వాళ్ళు, ఏర్పరచబడిన యాజక వంశం వాళ్ళు, లేవీయులు వాళ్ళు. ఆ తర్వాత మనకు ప్రధాన యాజకుడు యేసు ప్రభు. ఇప్పుడు ఎవరు యాజకుడు అంటే, మనం ఏదో పాస్టర్ గారిని అలా పెట్టుకున్నాం, కానీ పాస్టర్ గారు యాజకుడుగా మన దగ్గర ఉన్నా ఆయన చెప్పినట్టు వింటామా? వినంగా. అందుకని కౌంట్ కాదు. పాస్టర్ గారు యాజకుడు కాదు. యాజకుడు అంటే ఏం చేయాలా? యాజకుడు అంటే కూర్చో అంటే కూర్చోవాలా, నిలబడమంటే నిలబడాలి. మేము కూర్చున్నాం కదా, నిలబడుతున్నాం కదా అంటే అది కాదు. చెప్పిన మాట వినాలి. టయానికి అంటే రమ్మంటే రావాలి. సమయానికి వచ్చి ఇదిగో ఇలా ఉండాలంటే అలా ఉండాలి. అలా ఉండలేదు కదా. మెసేజ్ టయానికి చర్చి నిండుతుంది. అప్పుడు దాకా ఎన్నిసార్లు చెప్తారు పాస్టర్ గారు చెప్పి విసుగుపడుతుంది. అబ్బాయి అనిపిస్తుంది, సిగ్గుగా అనిపిస్తుంది కదా. సో యాజక సమూహము, మనందరం కూడా యాజక సమూహమే. నాట్ ఓన్లీ పాస్టర్ ఒక్కడే కాదు. అందుకే అంటాడు ఇక్కడ, ఏమన్నాడు? రాజులైన యాజక సమూహము. ఈ యాజక సమూహము మనము, పరిశుద్ధ జనం మనము, దేవుని సొత్తైన ప్రజలు మనము, ఏర్పరచబడిన వంశం మనము. మనం ఏం చేయాలంటే దేవుని యొక్క గుణము యొక్క గొప్పతనాన్ని ప్రచారం చేయాలి. మనకు మేలు జరిగితే సాక్ష్యం చెప్తాం, మేలు జరగకపోతే ఏం చెప్తున్నాం? ఈ మధ్య సాక్ష్యం, చాలామంది ఈ మధ్య సాక్ష్యం ఏం చెప్తారు తెలుసా? చర్చికి రాకుండా వాళ్ళకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు దెబ్బ తగులుతున్నా, అప్పుడు దేవుడు కాపాడుతున్నా, అప్పుడు వచ్చి అమ్మా నేను గుడికి రాలేదు, అయినా దేవుడు నన్ను కాపాడాడు అని సాక్ష్యం చెప్తాడు. గుడికి రాలేదు కాబట్టి, దెబ్బ తగిలింది కాబట్టి అని అన్నప్పుడు బుద్ధి తెచ్చుకోవద్దా? అరే నేను గుడికి పోనందువల్ల ఈ దెబ్బ నాకు తగిలింది, నేను మందిరానికి వెళ్ళాలి, దేవుని ఆరాధించాలి, దేవుని ఆశీర్వాదం తీసుకోవాలి అనుకోవాలి కదా. అదిలే, దెబ్బ తగిలింది, దేవుడు కాపాడాడు, ఐఎమ్ సేఫ్, దేవునికి వందనాలు, అంతేనా? ఈ దినాల్లో అలా తయారయ్యారు కొంతమంది. వాళ్ళకు జరగకూడని మేలు జరిగినా కూడా దేవుని మందిరానికి రారు. ఎందుకు రావాలా? మా ఇంట్లో మా అమ్మ ప్రార్థన చేస్తుంది, మా ఆయన ప్రార్థన చేస్తుంది, లేకపోతే మా అమ్మ ప్రార్థన చేస్తుంది, నా భార్య ప్రార్థన చేస్తుంది, పాస్టర్ గారు ప్రార్థన చేస్తాడులే, మనం బాగుపోతేలే. ప్రియమైన వాళ్ళరా, నీవు యాజక సమూహము, నీవు దేవుని సొత్తు, నీవు ఏర్పరచబడిన వంశము,
నీవు పరిశుద్ధ జనము. దేవుని యొక్క గుణగణాలను ప్రచారం చేయడానికే నీవు పరిశుద్ధుడివి. అందుకే దేవుడు నిన్ను పరిశుద్ధంగా ఉంచాడనే విషయాన్ని గుర్తు చేస్తున్నా. రెండవ పత్రిక పేతురు 2వ పత్రిక 3:12 ఇంకో మాట చూద్దాం. చివరి భాగం 2వ పత్రిక పేతురు రాసిన 2వ పత్రిక 3:12 చివరి భాగం. మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. ఏమన్నాడు? మీరట పరిశుద్ధమైన ప్రవర్తనతో భక్తితో జాగ్రత్తతో ఉండాలట. అందుకే మీరు పరిశుద్ధులు. మీరు పరిశుద్ధంగా ఉండాలి, పరిశుద్ధ ప్రవర్తన ఉండాలి. అంటే ఎందుకు ఉండాలి పరిశుద్ధ ప్రవర్తన? భక్తితో ఉండాలి కాబట్టి, జాగ్రత్తగా ఉండాలి కాబట్టి. నేను నిన్న ఒక పాట విన్నాను యూట్యూబ్లో. స్తుతి, ఏం పాట అది? స్తుతి కాదు, శృతి చేయ మనసు, ఏదో పాట అది. శృతినే పాడనా, ఏదో పాట అది గుర్తురాడు. ఎస్, ఆ పాట ఏ పాటమా? శృతి చేసి నే పాడనా. భలే ఉంది, మంచి పాట కదా ఇది అని పెట్టుకున్నా. ఆ పాట సగం విన్నదాకా నాకు అందులో నేను ఎంజాయ్ చేస్తున్నా. ఆ మ్యూజిక్ అది ఎంజాయ్ చేస్తున్నా. ఒక ఆమె డ్యాన్స్ వేస్తుంది, కాళ్ళ గజ్జలు కట్టుకొని డ్యాన్స్ చేస్తూ ఉంది. అరే, క్రిస్టియన్స్ కూడా ఇలా ఆడుతున్నారా, పాడుతున్నారా? చుట్టూరా కోలాటం లాగా కొంతమంది ప్రత్యేక డ్రెస్సులు వేసి పాడుతూ ఉన్నారు. సగం పాట అయిన తర్వాత గుర్తొచ్చిందండి, అది క్రిస్టియన్ సాంగ్ కాదు, అదే రాగమే, అదే పాటే. కానీ దాంట్లో పేర్లు యేసు ప్రభు దగ్గర పేర్లు మార్చేశారు, వేరే దేవుడి పేరు పెట్టి పాడేస్తున్నారు. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, ఎంతో జాగ్రత్తగా ఉండాలి. మనల్ని మభ్య పెట్టేస్తున్నారు. నేను అది క్రిస్టియన్ సాంగ్ అని విన్నాను, చెవిలో ఇయర్ బడ్స్ పెట్టుకొని వింటున్నాను. అంటే ఆ మ్యూజిక్లో ఆనందిస్తున్నాను, కానీ ఆ లెటర్జీ ఏంటనేది నాకు అర్థం కాల. దాంట్లో ఉన్న అక్షరాలు అర్థం కాల నాకు. శృతి చే మొదటి మాట ఇది మన క్రిస్టియన్ సాంగ్లే అనుకున్నా. వాళ్ళు డ్యాన్స్ చేస్తుంటే ఏంట్రా వీళ్ళు డ్యాన్స్ చేస్తుండ్రే, ఓహో వాళ్ళు ఒక రకమైన క్రైస్తవులు ఏమో అనుకున్నా. లాస్ట్లో ఆ దేవుడి పేరు వచ్చిన తర్వాత అప్పుడు వారే ఇది వెంటనే అప్పుడు కట్ చేసి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నీవు పరిశుద్ధ జనంగా ఉండాలి అన్నప్పుడు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ ఎంతో జాగ్రత్త లేకపోతే మనలో ఆ ఈవిల్ ఇన్ఫ్లుయెన్స్ వచ్చేసి మనకు కూడా అది క్రిస్టియన్ పాటే అనుకొని ఒకవేళ నేను ఆ పాట పాడుతూ అందులో ఐక్యమైపోయేవాడినేమో. కొద్దిసేపు తర్వాత కానీ ఆ అక్షరాలు అర్థం కాలేదు. పాట ఏమో క్రిస్టియన్ సాంగే, బిగినింగ్ అలానే ఉంది, రాగం అదే, లోపల పేర్లు మార్చారు. ఇప్పుడు ఇంతకుముందు సినిమా హాల్ దగ్గర ఫస్ట్ బిగినింగ్ సాంగ్ ఒకటి వేసేవాళ్ళు, నమో అని ఏదో దేవుడి పేరు పెట్టి వేసేవాళ్ళు కదా. దాన్ని మనవాళ్ళు అదే పేరుతో నమో యేసుదేవా అని రాశారు, నమో యేసుదేవా అని. అట్లా అంటే అదే రాగంతో అదే పాట, లిరిక్ అదే, పేరు ఒక్కటి మార్చారు. దానివల్ల ఏమవుద్ది, వాళ్ళు అవుతారో వీళ్ళు అవుతారు. ఈరోజు రాత్రి నేను విన్నది అదే, అలాంటిది క్రిస్టియన్ సాంగే, మన పాట వీళ్ళు డ్యాన్స్ వేస్తున్నారు చూద్దామని పెట్టుకున్నాను. ఒక 2-3 నిమిషాల తర్వాత నాకు అర్థమైపోయింది. కనుక మనము పరిశుద్ధంగా ఉన్నప్పుడు ఎంతో జాగ్రత్తగా ఉండాలి అనే మాట, ఈ మాటను బట్టి మనం అర్థం చేసుకోవాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12:10, హెబ్రీయులకు రాసిన పత్రిక 12:10లో వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టం వచ్చినట్టు మనల్ని శిక్షించరు, కానీ మనము తన పరిశుద్ధతతో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన దేవుడు శిక్షిస్తున్నాడంట. దేవుడు మనల్ని శిక్షిస్తున్నాడంట. ఎందుకంటే మన మేలు కొరకట. చూడండి ఏమన్నాడు, తన పరిశుద్ధతతో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షిస్తున్నాడు. అంటే దేవుని పరిశుద్ధతలో మనం కూడా పరిశుద్ధులుగా ఉండి ఆయనతో పాటు పాలు పొందాలి. కాబట్టి
మనల్ని శిక్షిస్తున్నాడు. చూసారా? కొన్నిసార్లు మనం ఒకవేళ లోక సంబంధమైన పోకడలు ఉండి అపవిత్రంగా ఉన్నాం అనుకోండి, అప్పుడు మనకు దెబ్బ తగులుతుంది, మనకు సురుగు తగులుతుంది, మనకేదో కష్టం వస్తుంది. అప్పుడు మనం ఏమనుకోవాలా? ఓహో, ఈ కష్టం వచ్చిందంటే మనల్ని మనం సరి చేసుకోవాలి, దేవుని పరిశుద్ధతలో మనం ఉండాలి. అందుకే దేవుడు తన పరిశుద్ధతలో పాలు పంపులు పొందడానికి మన మేలు కొరకే ఆయన మనల్ని శిక్షించాడు అని మనం అనుకోవాల్సి ఉన్నది. అదే మాట ఇక్కడ వ్రాయబడింది. 14 వచనంలో మనం చూస్తే ఇంకో మాట అక్కడ హెబ్రీ 12:14, అందరితో సమాధానమును పరిశుద్ధత కలిగి ఉంటకు ప్రయత్నించుడి, పరిశుద్ధత లేకుండా ఎవడను ప్రభువును చూడడు. ఎందుకు కావాలయ్యా పరిశుద్ధత అంటే? ఎందుకు కావాలి పరిశుద్ధత అంటే ప్రభువును చూడడానికి. హల్లెలూయా! దేవుని చూడడానికండి. పరిశుద్ధత లేకుండా ఎవడు కూడా ప్రభువుని చూడలేడు. మోషతో దేవుడు అంటాడు కదా, నన్ను చూడలేవరా నాయన, నువ్వు ఇదిగో ఆ బండసాటు నేను అట్టు వెళ్తా ఉంటాను, నన్ను నీడని చూడు అంటాడు. నిన్ను చూస్తే నేను బతకలేను. ఎందుకంటే అపవిత్రులు దేవుణ్ణి చూడలేరు. అపవిత్రత అనేది దేవుని చూడడానికి పనికిరాదు. అపవిత్రత, పరిశుద్ధత ఉంటేనే దేవుని చూడడానికి వీలవుతుంది. అందుకే యెషయా గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనంలో యెషయా ఏమన్నాడు ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథం 6:5, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించేవాడను, నేను నశించి తిని రాజును సైన్యములకు అధిపతి యెహోవా నేను కన్నులారా చూచిదనుకుంటుని. అయ్యో, యెషయా అన్నాడు, నేను దేవుణ్ణి చూచాను అనుకున్నాను. దర్శనం కనపడింది ఆయనకి. పైన మనం చూస్తే ఆయన చూసిన దర్శనం చూడండి. రాజు అయిన ఉజ్జియా మృత్యు చెందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనం అందు ప్రభు ఆసీనుడే ఉండగా నేను చూశాను. ఆయన చొక్కాయి అంచుల దేవాలయం నిండుకొన్నది. ఆయన పైగా శరాపులు నిల్చున్నారు. ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉన్నాయి. ప్రతివాడు 2 రెక్కలతో ముఖాన్ని, 2 రెక్కలతో కాళ్ళను కప్పుకుంటూ రెండుతో ఎగురుతున్నాడు. అప్పుడు వాళ్ళందరూ కూడా యెహోవా పరిశుద్ధుడు 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 అని సర్వలోకం ఆయన మహిమతో నిండి ఉందని గొప్ప స్వరంతో మాట్లాడుతూ గాన ప్రతిగానాలు చేస్తున్నారు. అది చూశాను నేను. అమ్మో, దేవుణ్ణి చూశాను, అమ్మో దేవుణ్ణి చూశాను. ఇంకేముందయ్యా? నేను అపవిత్రుడు కదా, నేను అబద్ధాలు చెప్పేవాడిని కదా, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నేను నివసిస్తున్నాను కదా. యెషయా కూడా నేను అబద్ధికుడను, నేను అబద్ధములు చెప్పే అపవిత్ర పెదములు గల జనుల మధ్య నివసిస్తున్నాను. మరి అలాంటి నేను దేవుని చూడడం ఏంటి? అమ్మో, అట్టయితే నేను చచ్చిపోతాను, నేను నశించాను అంటాడు. కనుక దేవుణ్ణి చూడాలంటే పవిత్రత అవసరము అనే విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. దేవుణ్ణి చూడద్దా? వద్దండి. కొంతమంది అంటారు, ఈ జీవితం ఏముందిలేండి, ఈ జీవితం అంతా ఇంతే, ఒక్కసారి దేవుడి కాడకు పోతే కానీ ఈ కష్టాలన్నీ పోవు అంటారు. అంటే దేవుడి కాడకు పోతే కానీ కష్టాలు పోవట. అంటే దేవుని దగ్గర పోవడం అంటే ఏది? చచ్చిపోవడం కాదు. బ్రతికి ఉండగానే నీవు దేవుని చూడాలి. బ్రతికి ఉండగా దేవుణ్ణి చూడాలంటే యూ మస్ట్ బి హోలీ. నువ్వు పరిశుద్ధుడిగా ఉండాలి, నువ్వు పవిత్రుడిగా ఉండాలి. నీలో అపవిత్రం ఉండడానికి వీలు కాదు. నన్ను నువ్వు చూడాలంటే నువ్వు పవిత్రుడిగా ఉండాలి అనే విషయాన్ని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. 1వ అధ్యాయం చూద్దాం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 15-16 వచనాల్లో, మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకొందును, మీరు బహుగా ప్రార్థన చేసినాను నేను వినను, మీ చేతులు రక్తంతో నిండి ఉన్నవి, మిమ్మల్ని కడుక్కొనుడి, శుద్ధి చేసుకొనుడి. ఏమండి, దేవుడు యెషయా ద్వారా పలికిన మాటలు. మీరు మీ చేతులు చాపినప్పుడు ఇలా దేవా అని మన చేతులెత్తి స్తుతి పాడుతున్నాం కదా, స్తుతి గీతం ఆలపిస్తున్నాం కదా. అత్యున్నత సింహాసనంపై ఆశీర్వైన దేవా మమ్మల్ని చూడయ్యా, ఇదిగో గైకొనయ్యా, మేము ఆరాధిస్తున్నాం అని పడుతున్నాం కదా. మీ చేతులు నేను చూడనయ్యా, మీ ముఖం నేను చూడను. ఎందుకంటే మీ చేతులు రక్తంతో నిండి ఉన్నాయి, మీ చేతులు రక్తంతో తడిసున్నాయి.
మీరు పాపం చేసి ఉన్నారు, అపవిత్రంగా ఉన్నారు. మీ అపవిత్రమైనటువంటి ఆ శరీరాన్ని చూస్తూ నేను చూడలేను కనుక మీ ప్రార్థన నేను వినను. అదే అంటాడు, మీ చేతులు చాపునప్పుడు మీరు బహుగా ప్రార్థన చేసినా నేను చూడను, కన్నులు కప్పుకుంటాను. మీ ముందు మీరు శుద్ధి చేసుకోండి. అంటే దేవునికి మన ప్రార్థన చేరాలంటే వీ మస్ట్ బీ హోలీ. దేవునికి మన ప్రార్థన చేరాలంటే, దేవుడు మన ప్రార్థన వినాలంటే మనం పవిత్రులుగా ఉండాలి. ఇది మనం గుర్తు చేసుకోవాల్సింది. పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనంలో మాట్లాడతాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం, ప్రియులారా, మనకి ఈ వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనొచ్చు, శరీరమునకు ఆత్మకును కలిగిన సమస్త కల్మషం నుండి మనలను పవిత్రులుగా చేసుకుందాము. ఏమంటున్నాడు ఇక్కడ? దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవాలి మనం. అంటే మనం పరిశుద్ధంగా ఉండాలంటే దేవుని భయం కావాలి మనకి. దేవుని భయం లేకపోతే ఏం చేస్తామండి? దేవుని భయం లేకపోతే ఎవరైనా ఏం చేస్తారు చెప్పండి? దేవుని భయం లేకపోతే ఇష్టమైన పనులు చేస్తారు, అంతేనా? దేవుని భయం లేకపోతే చర్చిలోకి వచ్చి ఇష్టానుసారంగా మాట్లాడుకుంటారు. దేవుని భయం లేకపోతే చర్చిలోకి వచ్చి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తారు. దేవుని భయం లేకపోతే దేవుని మందిరంలోకి వచ్చి తమ ఇంట్లో ఉన్నట్టుగా ఉంటారు. దేవుని భయం ఉంటే అయ్యో ఇది దేవుని మందిరమే, దేవుని మందిరంలో మనం మర్యాదగా ఉండాలనే అనే భయం ఉంటే దేవుని మందిరంలో ఎలా ఉంటాం? దేవుని దగ్గర ఎలా ఉంటాం? కలెక్టర్ దగ్గర పోతామండి, కలెక్టర్ దగ్గర ఎలా ఉంటాం? చేతులు కట్టుకుంటాం, మర్యాదగా ఉంటాం. ఆయన కూర్చోమంటేనే కూర్చుంటాం, ఆయన కూర్చోమనకపోతే కూర్చోలేము. ఎందుకని అంటే ఆఫీసర్ దగ్గర పోతేనే భయమా? దేవుడు అంటే భయం లేదా? ఆఫీసర్ కంటే గొప్పవాడు కాదా దేవుడు? దేవుని మందిరము కానీ దేవుని సన్నిధి కానీ ఎందుకు మీరు భయపడడం లేదు? ఎందుకు దేవుని సన్నిధిలో భయం లేకుండా ఉన్నారు? లాగి కొట్టాడు అనుకో ఎప్పుడన్నా ఒకసారి, దిమ్మ తిరిగిపోద్ది. అప్పుడు అమ్మో నేను తప్పు చేశానురా, నేను పొరపాటు చేశానురా, నేను దేవుని సన్నిధిలో అలా ఉండకూడదురా, నేను ఎలా ఉండాల్సిందిరా, దేవుని ఎదుట నేను ఎలా ఉండాలి అలా ఉండాలిరా. ఏమండి, పాటలు పాడేటప్పుడు చాలా బాగా ఆనందంగా అందరం పాట పాడుతుంటే వాయిద్యాలు ఎంజాయ్ చేస్తుంటాం కదా, దేవుడు కూడా భలే ఆనందిస్తూ ఉంటాడు. వాక్యం అప్పుడు కొంతమంది బయటికి వెళ్ళిపోతారు. అంటే ఏంటి అర్థం? దేవుడు అంటే భయం లేదు, కామన్ అది. బయట గారు ఎక్కడ కాదు, ఎక్కడ ఈ లోకంలో ఏడ చూసినా అదే పరిస్థితి, చాలా చోట్ల అదే భయం ఉండాలి. పరిశుద్ధత అనేది నీకు సంపాదించుకోవాలంటే మొదట నువ్వు భయం కలిగి ఉంటే నువ్వు పరిశుద్ధతలోకి రాగలవు. భయము అనేది లేకపోతే పరిశుద్ధంగా ఉండలేము మనం. ఎవడు చూస్తే నాకేమి. ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, ఇద్దరు ఫ్రెండ్స్లో ఒకడు తాగుతాడు, ఒకడు తాగడు. ఈ త్రాగేవాడు ఏం చేశాడంటే, ఒరే బార్ దాకా పోదాం రా అని పిలిచాడు. పద అన్నాడు. అప్పుడు వీడన్నాడు, నేను తాగుతున్నా కదా, నువ్వు తాగు కదా, మరి నువ్వు నాతో వస్తే నిన్ను ఎవరైనా చూడరా అంటే, వాడు ఏమన్నాడంటే, ఏం చూస్తే నాకేం భయం అని, నేను తాగుపోతా అనుకుంటారు కదా అనుకొని నాకేంటి భయం అన్నాడు. ఏంటి అంటే, నాకేం అవసరం లేదు, నేనేమన్నా సమాజంలో గుర్తింపదగిన వ్యక్తిగా ఉన్నానా, నలుగురు చూసి నన్ను తాగుపోతాడు అనుకుంటే నాకేమో నష్టమా అనుకొని, అంటే అతనికి ఆ భయం లేదు. అంటే ఒక చెడు పని చేస్తున్నామంటే జనరల్గా భయపడతారు జనాలు, కానీ అతనికి ఆ భయం లేదు. సరే, అది ఒక రకంగా పాజిటివ్ మైండే, అది దాన్ని తప్పు పట్టాల్సిన పనే లేదు. వాడితో పోయినందువల్ల వీడు తాగుపోతానని అనుకోని అక్కర్లేమా, ఎంత మంచివాడు రా వీడు అనుకోవచ్చు. సో అలాగే ఇక్కడ మనం గమనించాల్సిన ఏంటంటే, భయము అనేది ఆ భక్తి అనేటువంటిది ఉండాలి. ఏమన్నాడు? భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనొచ్చు, శరీరమునకు ఆత్మను కలిగిన సమస్త కల్మషం నుండి పవిత్రులుగా చేసుకోవాలి. దేనికంట కల్మషం? శరీరానికి
ఆత్మకు, శరీరానికి ఆత్మకు, లోపలుండే ఆత్మకు కలుషితమే, మాలిన్యమే, కల్మషమే. పైన కనపడే శరీరానికి కల్మషమే. ఇది కనిపిస్తుంది మనకి, పైన పైన అయ్యే కల్మషమే కనిపిస్తుంది మనకి, లోపల కల్మషం మనకు కనపడదు. అందులో నుండి మనం బయటకు రావాలి. అందుకే దేవుడు మనల్ని పరిశుద్ధులుగా ఉండాలి అన్నాడు. రెండవది, అపవిత్రత ఎలా వస్తుంది? అపవిత్రత ఎలా వస్తుంది? ఒకసారి లేవికాండం మనం చదువుకున్న లేఖన భాగాలకు వస్తే 21వ అధ్యాయం 6వ వచనం. వారు తమ దేవునికి ప్రతిష్టమైన వారుగా ఉండాలి, వారు తమ దేవుని నామాన్ని అపవిత్రపరచరాదు. ఏలయనగా వారు తమ దేవునికి ఆహారమును అనగా యెహోవాకు హోమద్రవ్యమును అర్పించువారు, వారు పరిశుద్ధులై ఉన్నారు. ఎవరు వీరు? ఎవరంట వీళ్ళు? మొదటి వచనం చూస్తే యెహోవా మోషేతో ఇట్లనను, యాజకులకు అహరోను కుమారుతో ఇట్లనము. అంటే ఎవరికి చెప్పబడింది ఇది? యాజకులకు, యాజకుని కుమారులు, అహరోను కుమారులు, వాళ్ళకి చెప్పబడింది. అయితే ఇప్పుడు మనం ఎవరమే? మనము యాజకులమే కదా. పేతురు పత్రికలు చదువుకున్నా కదా ముందు. వీఆర్ ఆల్ ప్రీస్ట్హుడ్ ఆఫ్ ఆల్ బిలీవర్స్ అన్నాడు కదా మార్టిన్ లూథర్. ఆ ప్రీస్ట్హుడ్ ఆఫ్ ఆల్ బిలీవర్స్ అంటే విశ్వాసులందరూ యాజకులే. మరి ఇక్కడ ఈ మాట అందరికీ చెందిందే. దేవుడు అంటున్నాడు అహరోను కుమారులకు చెప్పమని, మోషేకి చెప్పమని చెప్తున్నాడు. వాళ్ళు ఎలా ఉండాలంట? వారు పరిశుద్ధంగా ఉండాలట. పైన మనం గమనిస్తే 5వ వచనం చూద్దాం. వారు తమ తలలు బోడి చేసుకోకూడదు. ఏమండి, తలలు బోడి చేసుకోవాలంటే గుండు చేసుకోకూడదు. క్రైస్తవులు గుండు చేసుకోకూడదు. అర్థమైందా? క్రైస్తవులు గుండు చేసుకోకూడదు. తర్వాత ఇంకేముంది? గడ్డపు ప్రక్కలను క్షౌరము చేసుకొని రాదు. గడ్డపు ప్రక్కలంటే ఇదనమాట. అంటే షేవింగ్ చేసుకోకూడదు. షేవింగ్ చేసుకోకూడదు. నన్ను చాలామంది గతంలో అడిగి, ఇప్పుడు ఎవరు అడగలేండి, గతంలో అడిగారు. నేను 90 నుండి గడ్డ ఉంది నాకు. 97, 92 అప్పుడు ఉన్న జనరల్ సెక్రటరీలు, సమావేశంలో ఉన్న పెద్ద పెద్ద ఆఫీసులు అడిగే ఉన్నాను, దేవరాజు ఎందుకు గడ్డం మేస్తున్నావు అని. నేను చెప్పేవాడిని, పాత నిబంధనలో ఉంది గడ్డం షేవ్ చేయకూడదని. అంటే నువ్వు పాత నిబంధన నమ్ముతావా, కొత్త నిబంధన నమ్ముతావా? కొత్త నిబంధనలో ఏడన్నా ఉందా షేవ్ చేసినట్టు అని అడిగాను. ఉందా ఏడన్నా? ఎందుకు క్రైస్తవులు షేవ్ చేసుకుంటున్నారు? ఏమండి, క్రైస్తవులు గడ్డ ఉంటే చాలు. నేను ఏలూరుకి సేవకుడికి పోయినప్పుడు చాలామంది పాస్టర్లు నన్ను అడిగారు, ఏంది పాస్టర్ గారు నీకు గడ్డ ఉంది ఏంది, గడ్డ ఉంది ఏంది, పాస్టర్ ఎట్టు ఉండాలా, నీట్గా ఉండాలి కదా. ఏంది నీట్గా ఉండేది అంటే గడ్డ ఉంటే నీట్గా లేనట్ట. అప్పుడు నేను అనేవాడిని, యేసుప్రభు గడ్డ ఉంది కదా, అదే సంగతి అన్న. యేసుప్రభు గడ్డ ఉంది కదా ఏంటి? ఒక ఆయన కూడా అన్నాడు, ఇక్కడ ఒకసారి మీటింగ్ జరుగుతుంటే, ఒక పాస్టర్ గారు, ఏంది ఏలూరులో పెమ్మారెడ్డిపాలెంలో చూస్తుంటే అంతా యూదులు ఉన్నట్టున్నారే, అందరికి గడ్డాలు ఉన్నాయి. అంటే గడ్డాలు ఉంటే తప్ప, యేసయ్యకే గడ్డం ఉందిరా బాబు, శిష్యులందరూ గడ్డాలు ఉన్నాయరా బాబు, యూదులందరూ గడ్డాలు ఉన్నాయి బాబు, ముస్లిమ్స్ అందరూ గడ్డాలు ఉన్నారా బాబు. గడ్డపు ప్రక్కలను కత్తిరించొద్దు అంటే షేవ్ చేయొద్దు అని ఇంగ్లీష్లో షేవ్ చేయొద్దు అంటాడు. అది ఎవరు అనుసరిస్తున్నారట? ముస్లిమ్స్ అనుసరిస్తున్నారు ఇప్పుడు కదా. మీరు గమనించండి, ముస్లిమ్స్ చాలామంది వాళ్ళ గడ్డాలు ఉంటాయి, గడ్డ తీరు, ఒకళ్ళు అయితే ట్రిమ్ చేసుకుంటారు. క్రైస్తవులు అందరూ గడ్డాలు చేసుకుంటారు, అదేంటే నీట్గా. సరే, నేను దాన్ని కామెంట్ చేయట్లేదు, అంటే వాక్యంలో ఉన్న విషయాన్ని చెప్తున్నా. గడ్డం చేసుకోవడం తప్పేం కాదు. కాకపోతే బైబిల్లో ఇక్కడ వ్రాయబడిన మాట పరిశుద్ధంగా ఉండాలి, అపవిత్రంగా ఉండాలి అనే విషయాల్లో మీరు అలా చేసుకుంటే మీరు అపవిత్రులు అంటున్నాడు. వారు తలలు బోడి చేసుకోకూడదు, గడ్డ ప్రక్కలను క్షౌరం చేసుకోకూడదు, కత్తితో దేహాన్ని కోసుకోకూడదు. వారు దేవుని ప్రతిష్ఠితమైన వారుగా ఉండాలి. వారు దేవుని నామాన్ని అపవిత్రపరచకూడదు. వారు దేవునికి ఆహారం పెట్టేవాళ్ళు, వారు హోమద్రవ్యాలు అర్పించేవాళ్ళు, వారు పరిశుద్ధంగా ఉండాలి. వారు జార స్త్రీని పెళ్లి చేసుకోకూడదు, బస్సురాలను పెళ్లి చేసుకోకూడదు, పెనిమిటి విడనాడే స్త్రీని పెళ్లి చేసుకోకూడదు. ఏమండి, ఇవన్నీ చెప్పాడండి. జార స్త్రీని పెళ్లి చేసుకోకూడదంట.
అంటే తప్పు చేసే ఆమెను పెళ్లి చేసుకోకూడదు. అలాగే పెనిమిటిని వదిలేసిన ఆమెనే పెళ్లి చేసుకోకూడదు. సామాజిక దృక్పథంలో ఇవన్నీ కూడా మంచియే. భర్త చనిపోయిన ఆమెను పెళ్లి చేసుకుంటున్నారు, భర్త వదిలేసిన ఆమెను పెళ్లి చేసుకుంటున్నారు, వ్యభిచారిని పెళ్లి చేసుకుంటున్నారు. కానీ దేవుడు ఏమన్నాడంటే, ఇలా చేస్తే వాళ్ళు అపవిత్రులు, వాళ్ళు నాకు వద్దు, వాళ్ళు నా యాజక ధర్మాన్ని పాటించేవాళ్ళు, వాళ్ళు నాకు భోజనం పెట్టాలి, వాళ్ళు నాకు నైవేద్యం ఇవ్వాలి, వాళ్ళు నాకు హోమద్రవ్యాలు పెట్టాలి, కాబట్టి వాళ్ళు అలా చేయకూడదు, వాళ్ళు అపవిత్రులు కాకూడదు. పైన 2వ వచనం చూద్దాం. మీలో ఎవడను తన ప్రజలలో శవమును ముట్టడం వలన శవాన్ని ముట్టుకోకూడదంటండి. శవాన్ని ముట్టకూడదంట. ఎవరు ముట్టుకోవాలి శవాన్ని? ఎవరు ముట్టుకోవాలి చెప్పండి? అక్కడే ఉంది. తనకు సమీప రక్త సంబంధులు అనగా తన తల్లి, తండ్రి, కుమారుడు, కుమార్తె, సహోదరుడు, తనకు సమీపంగా ఉన్న శుద్ధ సహోదరులకు అవివాహిత కన్యక అను వీరి యొక్క శవం పడుతాను అపవిత్రపరచుకొనవచ్చును. అంటే సొంత రక్త సంబంధికులైతేనే శవాన్ని ముట్టుకోవాలి. మిగతా వాళ్ళు శవాన్ని తాకూడదు. మరి మందిరంలో తీసుకొస్తున్నారే, దీన్ని ఏమంటారు? ఏమంటే చర్చిలో తీసుకురమ్మని ఏడనుందా? బైబిల్లో ఏడనుందా? మన పూర్వీకులు బాప్టిస్ట్ వాళ్ళు మనకు నేర్పించిన పాఠం ఇది. కనీసం బతికినంత కాలం గుడికి రాకపోయినా సత్యకైన శవాన్ని తీసుకురండి రా లోపల, కానీ మన పూర్వీకులు నేర్పించారు మన నేర్పు. అంటే ఎందుకు నేను ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నా అంటే, వాక్యంలో ఉన్న విషయాలు చెప్తున్నా. మనం అది అనుసరిస్తామా లేదా అని తర్వాత సంగతి. కానీ వాక్యంలో ఉన్నదంటే, మనిషి మనమే శవాన్ని ముట్టకూడదంటే మరి దేవుని మందిరం ముట్టచ్చా? శవాన్ని దేవుని మందిరం అపవిత్రం అవదా? మన ఇంటికాడ శవాన్ని తీసినప్పుడు ఇంటిని ఎంత శుభ్రం కడుక్కుంటాం, ఇంటిని ఎంత శుభ్రం చేసుకుంటాం, ఆ పరిసరాలన్నీ శుభ్రం చేస్తాం. మరి మందిరాన్ని ఎవరు శుభ్రం చేస్తారు? మనం ఎవడో మన శవాన్ని తీసుకొచ్చి, మన బంధువుల శవాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెడితే సెక్షన్ శుభ్రం చేయాలా? ఆమె డ్యూటీ అదే, సెక్షన్ శుభ్రం చేయాలా? మనం గబ్బు చేస్తే మనమేమో మలమూత్రాలు విసర్జించి వేరే వాడిని తీసేయమంటే అది న్యాయమేనా? ఆలోచన చేయండి. అసలు ఎందుకు ఈ రిస్క్? ఎందుకు? అసలు దేవుని మందిరాన్ని పవిత్రంగా ఉంచుదాం. మనం ఎందుకు అపవిత్రులు కావాలా? మందిరం ఎందుకు అపవిత్రం కావాలా? గమనించండి, ఇక్కడ ప్రభు తెలియజేస్తున్న మాటలు ఏంటంటే, శవాన్ని ముట్టుట వలన మీరు అపవిత్రపడతారు. మీరు ఆ తలలు బోడి చేసుకుంటే మీరు అపవిత్రపరచబడతారు. మీరు గడ్డం ప్రక్కలను క్షవరం చేసుకుంటే అపవిత్రపరచబడతారు. కత్తితో దేహాన్ని కోసుకోకూడదట. దేహాన్ని కోసుకున్న దేవుడు, కత్తితో దేహాన్ని కోసుకున్న దేవుడండి. ప్రేమికులు కూడా కోసుకుంటారులేండి, అలిగి ప్రేమించలేదని. ఇంకా కత్తి కోసుకునేవాళ్ళు ఏముంటుందండి? పచ్చబట్టు, అది అలాంటిదే కదా, కోయడమే కదా. మరి అది చాలామంది మరి క్రైస్తవులు పచ్చబొట్లు వేసుకుని క్రైస్తవులు ఉన్నారు, లేరా? సో కోసుకోకూడదట, అది అపవిత్రం అంట. ఇంకా ఏమన్నాడు చూడండి. సో ఇవన్నీ కూడా జార స్త్రీ విషయం, వివాహం కానీ భర్తను వదిలేసిన వాళ్ళు వివాహం చేసుకోవడం, ఇవన్నీ కూడా ఇవి సామాజిక స్పృహలో అయితే తప్పులేదు. కానీ బిబిలికల్గా వచ్చినప్పటికీ దేవుడు ఏమంటాడంటే, ఖచ్చితంగా చెప్తాడు దేవుడు, నీవు ఇలా ఉంటే నాకు పనికిరావు, నీవు ఇలా ఉంటే నాకు పనికిరావు అని దేవుడు చెప్తున్నాడు. ఇంకా ఏం చెప్తున్నాడు చూడండి. 11వ అధ్యాయం, లేవీకాండం 11వ అధ్యాయం. ఎలా అపవిత్రం అవుతాం మనం? లేవీకాండం 11వ అధ్యాయం 4 నుండి. నెమరువే వాటిలో 2 రెక్కలు గల వాటిలో వీటిని తినకూడదు. ఒంటి నెమరువేను కానీ దానికి 2 రెక్కలు లేవు కనుక అది మీకు అపవిత్రము. పొట్టి కుందేలు నెమరువేను కానీ దానికి 2 రెక్కలు లేవు, అది మీకు అపవిత్రము. అంటే తిండి విషయంలో, ఆహార నియమాల విషయాల్లో మీరు అపవిత్రులు అవుతారు.
మీరు పంది మాంసం తింటే అపవిత్రులు అవుతారు, మీరు ఒంటి మాంసం తింటే అపవిత్రులు అవుతారు, మీరు కుందేల మాంసం తింటే అపవిత్రులు అవుతారు. అలా పక్షుల విషయంలో కూడా క్రింద చూడండి ఏమన్నా పక్షుల విషయాల్లో 13వ వచనం చూస్తే పక్షిరాజు, పెద్ద బోరువ, క్రౌంజ్ పక్షి, గద్ద, తెల్లగద్ద, కాకి, నిప్పుకోడి, కపిరికోడి, ఇలా చాలా పక్షుల వివరాలు ఉన్నాయి. వీటిని తింటే నీవు అపవిత్రుడవు. సో అపవిత్రత అనేది ఎలా కలుగుతుంది మనకంటే మన ఆహార విషయంలో కూడా అపవిత్రత కలుగుతుంది. ఇంకా మనం చూస్తే 12వ అధ్యాయం 4వ వచనం, ఆమె తన రక్తశుద్ధి కొరకు 33 దినములుండి తన రక్తశుద్ధి దినములు సంపూర్ణమగు వరకు ఆమె పరిశుద్ధమైన దేనినైనా ముట్టకూడదు, పరిశుద్ధ స్థలములో ప్రవేశింపకూడదు. చూసారండి, ఎవరు ఆమె? ప్రసవించిన స్త్రీ. డెలివరీ అయినప్పుడు 33 రోజులు చూడండి, ఆమె తన రక్తశుద్ధి కొరకు 33 దినములుండి ఆ రక్తశుద్ధి దినములు సంపూర్ణమగు వరకు ఆమె పరిశుద్ధమైన దేన్ని కూడా ముట్టుకో. ఎందుకంటే షీ వాజ్ ఇంప్యూర్ పర్సన్. ఆమె అపవిత్రురాలు. అంటే డెలివరీ అయినప్పుడు బిడ్డను కన్నప్పుడు 33 రోజులు దూరంగా ఉండాలి. మనం అంటూ ఉంటాం కదా, అంటు అని అంటాం చూసారా, అట్లా దూరంగా ఉండాలి. ప్రసవించినప్పుడు అంటే ప్రసవములో ఆమె అపవిత్రత పొందుతుంది. అందులో నుండి ఆమె రిలీజ్ అవ్వాలంటే 33 రోజులు గడవాలి అని అంటాడు. 13వ అధ్యాయం 3వ వచనం, 13:3, ఆ యాజకుడు వాని దేహ చర్మం వందన పొడను చూడగా ఆ పొడ ఎందల వెంట్రుకలు తెల్లబారిన ఎడల ఆ పొడ అతని దేహ చర్మం కంటే పల్లముగా కనపడిన ఎడల అది కుష్టు పొడ. యాజకుడు వాని చూచి అపవిత్రుడని నిర్ణయం, అంటే కుష్టు వ్యాధి ఉంటే వారు అపవిత్రులు, కుష్టు రోగం ఉంటే వారు అపవిత్రులు. 15వ అధ్యాయం 2వ వచనం, 15 లేవికాండం 15:2, మీరు ఇశ్రాయేలు తిట్లనుడి ఒకని దేహమందు స్రావమున్న ఎడల ఆ స్రావము వలన వాడు అపవిత్రుడు. వాని స్రావము కారినను కారకపోయినను ఆ దేహ స్థితిని బట్టి వాడు అపవిత్రుడు. ఆ స్రావము గలవాడు పండుకొని ప్రతి పరుపు అపవిత్రం. అంటే బాడీలో ఉండి రక్తము పోతే రక్తస్రావము, ఈ రక్తస్రావము అనేది లేడీస్ దగ్గర కలుగుతుంది, మగవాళ్ళకు కూడా కలుగుతుంది. అలా కలిగినప్పుడు అది ఏ రూపంలోనే కావచ్చు, రక్తము అనేది శరీరం నుండి బయటకు వచ్చిందంటే వాడు అపవిత్రుడు. అంటే దేవునికి అవి అపవిత్రమైన కార్యాలుగా కనపడ్డాయి. అందుకనే ఈ ఆహార విషయాల్లో కానీ, శవం విషయాల్లో కానీ, కళేబరాల విషయాల్లో కానీ, కాన్పు, కుష్టు, స్రావము, ఇలా వీటన్నిటి విషయాల్లో కూడా మనుషులు అపవిత్రులుగా అవుతున్నారు. యెషయా గ్రంథం 59:3లో ఒక మాట చూద్దాం. యెషయా గ్రంథం 59:3, మీ చేతులు రక్తము చేతను మీ వేళ్ళు దోషము చేతను అపవిత్రపరచబడి ఉన్నవి, మీ పెదవులు అబద్ధములాడుచున్నవి, మీ నాలుక కీడును బట్టి మాట్లాడుచున్నది. ఇక్కడ కేవలము స్రావం వల్ల, కుస్తు వల్ల, కాన్పు వల్ల, కళేబరం వల్ల అనే కాదు, మీ చేతులట రక్తముతో ఉన్నందువల్ల మీరు అపవిత్రులు అంటున్నాడు. మీ వేళ్ళట, ఫింగర్స్, వేళ్ళు కూడా ఎలా ఉన్నాయంట? వేళ్ళు దోషంతో ఉన్నాయంట. వేళ్ళు ఏం చేస్తానండి? వేళ్ళు ఏం చేస్తాయి చెప్పండి? వేళ్ళు దొంగతనం చేస్తాయి, వేళ్ళు పక్కన వాళ్ళని ఇబ్బంది పెడతాయి, ఇరిటేట్ చేస్తాయి కదా. సో అంటే మన చేతులు కానీ మన వేళ్ళు కానీ, ఇంకా ఏమన్నాడు? మన పెదవులు అబద్ధములాడతాయి, మన నాలుక కీడును బట్టి మాట్లాడుతుంది. సో ఇవన్నిటిని బట్టి మనుషుడు అపవిత్రపరచబడుతున్నాడు. మనుషుడు అపవిత్రపరచబడితే ఆ మనుషుడు అపవిత్రపరచబడ్డప్పుడు దేవునికి పనికిరాడు. చాలాసార్లు మన కోపం వచ్చినప్పుడు, మనిషికి కోపం వచ్చినప్పుడు వాడి శరీరంతో ఏమైనా చేయడానికి ప్రయత్నిస్తాడు,
నోటితో మాట్లాడడానికి ప్రయత్నిస్తారు. ఎవరికైనా కోపం వస్తే కదండి. కోపం వచ్చినప్పుడు నోటితో మాట్లాడతాడు, నాలుగుతో మాట్లాడతాడు, తన చేతులతో లేక ముఖంలో ఆ ప్రవర్తన చూపిస్తాడు కోపం వచ్చినప్పుడు. అలా చేసినప్పుడు ఆ శరీరం కానీ ఆ అవయవాలు కానీ తప్పు మాట్లాడినా, తప్పు ఆ క్రియ చేసినా అది అపవిత్రమే. అది దాని అర్థం. యాకోబు పత్రిక 3:6లో ఒక మాట చూద్దాం. యాకోబు 3:6, నాలుక అగ్నియే మన అవయవంలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగచేయచ్చు. చూసారండి, మాలిన్యం కలుగజేస్తాడ. మాలిన్యం అంటే మలినం, మురికి. ఏం చేస్తుంది మాలిన్యం? ఎవరు చేస్తుంది? మన నాలుక. మన నాలుక మన నాలుక ఏం చేస్తుందంట? చాలా క్లియర్గా రాశాడు చూడండి. మన నాలుకట అగ్ని అంట. అది మన అవయవంలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరములకు మాలిన్యము కలుగజేయచ్చు, ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును, అది నరకము చేత చిచ్చు పెట్టబడును. నాలుక అనేది మనిషిని అపవిత్రపరుస్తుంది. నీ నోటి మాటను బట్టి, నీ నాలుగుతో మాట్లాడిన మాటలను బట్టి నువ్వు కీడు మాట్లాడచ్చు, నీవు చెడు మాట్లాడచ్చు, నీవు శాపం మాట్లాడచ్చు. నీ నాలుగుతో నువ్వేం చేస్తున్నావంట? లోకం అంతటికి కూడా పాపం వంట కట్టేస్తున్నావంట. మనం చాలామంది చేసే పని అదే. పోయిన వారం కూడా నేను గుర్తు చేశాను. ఇద్దరు మనుషులు పోతూ ఉంటే వాళ్ళిద్దరి మీద కామెంట్ చేసేస్తాం. మనం చూడం. ఎవడో చెప్తాడు, వాడి మాట నమ్ముతాం, వాడి మాటను 10 చోట్ల చెప్తాం. ఇదిగో పలానా వాళ్ళకి అక్రమ సంబంధం ఉంది, పలానా వాళ్ళు తప్పుడోళ్ళు, పలానా వాళ్ళు అట్టేటోళ్ళు, పలానా వాళ్ళు అట్టేటోళ్ళు. నా దగ్గరకు వస్తే నేను ఎప్పుడు కూడా అంటూ ఉంటా, నువ్వు చూసావా అంట. నువ్వు చూసావా? చూడకుండా ఎందుకు అనవసరంగా మాట్లాడేది? అదే మనం నాలుగుతో చేసే కీడు. అదే నువ్వు విన్నావా? కాముగోళ్ళు. మళ్ళీ ఇంకోటి చెప్పేటప్పటికి ఏమవుతుంది? అది మంచో చెడు, అది జరిగిందో జరగలేదో, జరిగినా కూడా చెప్పాల్సిన అవసరం ఏంది నీకు? వాళ్ళకు ఒక తప్పు చేస్తే ఆ పాపం వాళ్ళు పొందుకుంటారు, నీకేంటి? ఏదైనా మంచి చేయాలనుకుంటే చెయ్యి, చెడు ఎందుకు చేస్తావు నువ్వు? మంచి చేయగలిగితే చెయ్యి, చేతనైతే మంచి చెయ్యి, చెడు మాత్రం చేయవద్దు. నాలుగు ఏం చేస్తుందట? తన లోకాన్ని, ప్రపంచం మొత్తాన్ని కూడా మలినం చేస్తాడు, మురికి చేస్తాడు. చూసారా? నాలుక మురికి చేస్తే మనిషి అపవిత్రుడైపోతున్నాడు. అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే అలాంటి ఆ పరిస్థితి ఉండకూడదు. దేవునికి మలినంగా ఉండాల్సిన జీవితం వద్దు. ఇంకో మాట మార్కు సువార్త 7వ అధ్యాయం 21 నుండి కొన్ని మాటలు మనం చూస్తే, మార్కు సువార్త 7:21 నుండి, లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలు, జారత్వము, దొంగతనము, నరహత్య, వ్యభిచారము, లోభము, చెడుతనము, కృత్రిమము, కామ వికారము, మత్సరము, దేవదూషణ, అహంభావం, అవివేకం, ఇవన్నీ కూడా వచ్చి ఏం చేస్తాయంట? ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయట వెళ్ళి మనిషిని అపవిత్రపరచును. చూసారండి? మనిషిని అపవిత్రపరిచే ఇన్ని ఉన్నాయి. ఎక్కడ తప్పించుకుంటాం మనం? మనుషులు లోపల నుండి వస్తాయంట అవి. దురాలోచనలు, జారత్వము, దొంగతనము, నరహత్య, వ్యభిచారము, లోభము, చెడుతనము, కృత్రిమము, కామ వికారము, మత్సరము, దేవదూషణ, అహంభావము, అవివేకం, ఇవన్నీ కూడా లోపల నుండి వస్తాయట, మనిషిని అపవిత్రపరుస్తాయి. ఇంక దేవునికి మనం ఎట్లా ఇష్టపడతామండి? దేవుడు మనల్ని ఎలా ఇష్టపడతాడు? ఇక ఈ లోపల నుండే వస్తుంటే మనం వాటిని ఎంకరేజ్ చేస్తుంటే దురాలోచనలు, జారత్వము, దొంగతనము, నరహత్య, వ్యభిచారము, లోభము, ఇవన్నీ కూడా మన లోపల నుండి బయటకు వస్తూ ఉంటే మనం ఎలా పవిత్రంగా ఉండగలుగుతాం? దేవుని వాక్యంలో మనం జీవించామా? దేవుని సన్నిధిలో ప్రార్థనలో జీవించామా? లోక సంబంధ విషయాలన్నీ పక్కనెట్టేయక, వాటితో మన పర్లేదక్క. ఎవడనే చెప్పినా వద్దు, నా అక్కడ చెప్పొద్దని చెప్పు, నా దగ్గర చెప్పదండి అది అని చెప్పు. నువ్వు
నువ్వు అవకాశం తీసేస్తే ఇవ్వకుండా ఉంటే ఇక నీ జోలు రావు. నువ్వు అవకాశం ఇస్తేనే. నేను ఇంతకుముందు చెప్పాను కదా, అదేదో క్రిస్టియన్ సాంగు అని అది విందాము, ఏదో ధ్యానం చేస్తున్నారు వీళ్ళు ఏందో విందామని పెట్టుకున్నందువల్ల కదా నేను 2 నిమిషాల తర్వాత గుర్తించి వెంటనే ఆపేసింది. ఎందుకు? నాకు కేవలం మన పాట అనే ఉద్దేశంతో పెట్టాము. అది వేరే దేవుడి పాట. అది పాట ఏమో మందే, రాగం మందే, లిరిక్ మారింది. సో గమనించండి, అలా ఉంటాయి. కనుక లోపల నుండి వచ్చే అన్నీ కూడా మనిషిని అపవిత్రపరుస్తాయి. యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట చూద్దాం. యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులు నడిచిన ఎడల మనము అన్యోన్య సావాసం గలవారమైందుము. అప్పుడు ఆయన కుమారుడని యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని, ఒకవేళ మనం అపవిత్రులు అయితే మనం తిరిగి పవిత్రులు ఎప్పుడు అవుతామంట? యేసు రక్తము ద్వారా. యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని విడిపించి పవిత్రం చేస్తాంట. ఎప్పుడు అంటే ఆయనతో అన్యోన్య సహవాసము కలిగి ఉంటే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునితో అన్యోన్య సహవాసం అంట. అన్యోన్య సహవాసం అంటే ఎట్లుండాలా? అన్యోన్య సహవాసం అంటే ఎట్లుండాలా అంటే ఇంట్లో భార్యాభర్తలు ఎట్లా ఉంటారో అంటే ఇప్పుడుండే భార్యాభర్తలు కాదులేండి, మామూలుగా జనరల్గా చెప్తున్నా. ఇప్పుడుండే భార్యాభర్తలు దూరంగా ఉంటుందా? దూరంగా పడుకోవడం, దూరంగా ఉండడం, మనసులో ఏదేదో యుద్ధాలు జరుగుతూ ఉంటాయి భార్యాభర్తల మధ్య కదా. చాలామంది భార్యాభర్తల మధ్య అలా ఉంటాయి. జనరల్గా అన్యోన్య దాంపత్య జీవితం అంటే వాళ్ళిద్దరి మధ్య అరమరికలు లేకుండా ఉండడం, అది అన్యోన్య దాంపత్య జీవితం అంటే. భార్యాభర్తల మధ్య అంత అనుమానాలు కదా. ఇంతకుముందు ఆడవాళ్ళని అనుమానించేవాళ్ళు మగవాళ్ళు, నువ్వు ఆడికి పోయావు, ఎవరితో మాట్లాడావు అని. ఇప్పుడు అట్టగా రివర్స్ అయిపోయింది. మగవాళ్ళని అనుమానిస్తున్నారు ఇప్పుడు ఆడవాళ్ళంతా. మగవాళ్ళు అనుమానిస్తున్నారండి. వీళ్ళు ముసలోళ్ళైనా అందవిహీనులు ఇవన్నీ చూడరు. మగవాడైతే చాలు, వాడు పనికి మాలినోడైనా వాడిని అనుమానిస్తారు. ఎవరు? ఆడవాళ్ళు. ఇప్పుడు మగవాళ్ళు తిరిగి వాళ్ళని అనుమానిస్తే ఏమవుతారండి? అనుమానించి కొడితే కట్టేసి కొడితే నువ్వు ఆడబోయావు, నువ్వు ఎడబోయావు, నువ్వు వాళ్ళతో మాట్లాడు, వీళ్ళతో మాట్లాడు అని పగలకు కొట్టేస్తే 4 రోజులు మనసాన్ని పడేస్తే ఏంది పరిస్థితి? అమ్మా దయచేసి ఆడవాళ్ళారా అనుమానించకండి, ప్రేమించండి, మీ భర్తల్ని ప్రేమించండి. ఈ అనుమానమే మిమ్మల్ని అపవిత్రతకు నెడుతుంది. దేవునితో సాంగత్యం ఉండదు. ఇక్కడ ఏమన్నాడంటే అన్యోన్య సహవాసం కలిగి ఉంటే యేసు ప్రభు రక్తం వలన మనము పవిత్రులవుతాము. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. 51వ కీర్తనకారుడు దావీదు 51వ కీర్తనలో పాప క్షమాపణ సంబంధమైన అనేక మాటలు మాట్లాడతాడు. వాటిని గుర్తు చేసి నేను ముగిస్తాను ధ్యానాన్ని. ఉత్తర ప్రత్యుత్తర వాక్య పట్టణం మనం చేసాం. 51వ కీర్తన 2, 3, 4 వచనాలు. నా దోషం పోనట్లు నన్ను బావుగా కడుగుము, నా పాపం పోనట్లు పవిత్రపరచుము. నా అతిక్రమం నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడు నా ఎదుట ఉన్నది. నీకే విరోధముగా నేను పాపం చేస్తున్నాను. నేను పాపంలో పుట్టినవాడును. నా దోషములాంటి తుడిచివేయము, నా పాపములకు విముఖుడు కమ్ము, నా యందు శుద్ధ హృదయం కలుగు చేయము. ఏమండి ఇంకా ఏమంటాడు? దేవా నా రక్షణకర్తకు దేవా రక్తాపరాధులను నన్ను విడిపింపుము. ప్రభువా నా నోరు నీ స్తుతిని ప్రచురపరచును, నా పెదవులు తెరవము. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు, దేవా విరిగి నలిగిన హృదయాన్ని అలక్ష్య. ఈ మాటలన్నీ కూడా దావీదు పశ్చాత్తాపాన్ని గుర్తు చేస్తున్నాయి. తాను అపవిత్రుడయ్యానని, అయ్యా నేను అపవిత్రుడయ్యానయ్యా, నేను పాపం చేశానయ్యా, నేను వ్యభిచారం చేశానయ్యా, నేను నరహత్య చేశానయ్యా, నాపై వచ్చే నిందని పోగొట్టుకోవడానికి ఇంకా 4 తప్పులు చేశానయ్యా అని తాను చేసిన అపరాధముల విషయమై దేవుని దగ్గర క్షమాపణ కోరుకున్నాడు. అప్పుడు ఆయన పవిత్రుడవుతాడు. నాతాను వచ్చి దావీదును హెచ్చరిస్తాడు. అప్పుడు దావీదు అంటాడు, ఎవడయ్యా వాడు అంత దుర్మార్గంగా ఎలా ఉన్నాడు అంటే, నువ్వేరా నాయన మనిషి అంటాడు.
అప్పుడు దావీదు అన్నాడు, వెంటనే నేను పాపం చేశాను. అక్కడ రాజు సమూయేలు 2వ గ్రంథంలో ఒక్క మాట కనిపిస్తుంది, కానీ ఈ కీర్తన గ్రంథంలో ఆయన పశ్చాత్తాపడిన అనేక విషయాలు. సో ఇవన్నీ కూడా ఆయన అపవిత్రతను పోగొట్టుకోవడానికి దేవుని కాడ చేసిన ప్రార్థన. ఈ ఉదయకాలం నా ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యాన్ని ముగిస్తున్నాను. ఒకసారి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు కోరుతున్నదే ప్యూర్గా ఉండు, ఇంప్యూర్ వద్దు. నీవు ప్యూర్గా ఉండడానికే నేను నిన్ను పిలిచాను. నీవు పవిత్రుడిగా ఉండడానికే నిన్ను పరిశుద్ధ జనముగాను యాజక సమూహంగాను నా సొత్తుగాను ఏర్పరచబడిన వంశంగా నేను చేసుకున్నాను. భక్తిగా ఉండడానికి, జాగ్రత్తగా ఉండడానికి కొన్నిసార్లు నిన్ను శిక్షించాను కూడా. నన్ను చూడాలని, నేను పరిశుద్ధంగా ఉంచాలని ప్రయత్నం చేశాను. కనుక నీ హృదయాన్ని శుభ్రపరచుకో. భయముతో ఉంటే ఆ కల్మషం నుండి బయటపడతాం. ఇది దేవుడు మనకు ఇస్తున్నటువంటిది. మరి ఎలాగో మనం అపవిత్రులు అవుతామంటే, శరీర అలవాట్లు, శవాన్ని ముట్టడం, ఆహార పదార్థాలు, అలాగే కొన్ని నియమాలు చెప్పిన వాటిని బట్టి శరీరాన్ని కోసుకోవడం, ఇలాంటివి కొన్ని ఉన్నాయి అక్కడ మనం చదువుకున్న వాటిలో. అలాగే రక్తము, దోషము, స్రావము, కుష్టు, కాన్పు, మాలిన్యము కలుగజేయడం నాలుక ద్వారా, దోషము, అలాగే లోపాల నుండి మన హృదయం నుండి వచ్చేటువంటి ఇవన్నీ, మార్క్స్ వార్తలు చెప్పండి, ఇవన్నీ కూడా తొలగిపోవాలంటే యేసు ప్రభువుతో నీవు అన్యోన్య సహవాసం కలిగి ఉంటే ఆయన రక్తం నిన్ను పవిత్రునిగా చేస్తుంది. ఈ సత్యాన్ని మనం అర్థం చేసుకుందాం. దావీదు దేవునికి ఇష్టమైనటువంటి వాడు, తప్పు చేశాడు. ఆయన మార్పు చెందాక ఆయన గొప్ప రాజు అయ్యాడు. ఆయన గొప్ప వ్యక్తిగా దేవుని దృష్టిలో ఉండిపోయాడు. ఈరోజు మనం దావీదును గొప్ప వ్యక్తిగా మనం గుర్తు చేసుకుంటున్నాం. ప్రియమైన వాళ్ళరా, వాక్యాన్ని ముగిస్తున్నాను. ఒకసారి మనల్ని మనం దేవునికి సమర్పించుకుందాం. మనం యేసు ప్రభుతో అన్యోన్య సహవాసం కలిగిన వారమైతే మన అపవిత్రతలన్నింటిని కూడా ఆయన తొలగించి పవిత్రులుగా చేస్తాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తూ మాటలు ముగిస్తున్న దేవుడి వాక్యాన్ని దీవించునుగా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు. పవిత్రత, అపవిత్రత, ప్యూరిటీ, ఇంప్యూరిటీ, ప్యూర్ అండ్ ఇంప్యూర్, ఈ విషయాలు మాకు తెలియచేసావు నాయన. మేము పవిత్రంగా ఉండాలని మీరు మమ్మల్ని పిలిచారయ్యా. మేము అపవిత్రులుగా ఉండకూడదు అని మీ గుణాశయమును ప్రచురం చేయడానికి మమ్మల్ని యాజక సమూహంగా చేసావయ్యా. నీ సొత్తైన ప్రజలుగా, ఏర్పరచబడిన వంశంగా, పరిశుద్ధ జనముగా మమ్మల్ని చేసావయ్యా. ఆ సత్యాన్ని మేము మర్చిపోక, అదిగో మా శరీర అవయవాలన్నీ మాకు మాలిన్యం కలుగు చేస్తున్నాయి. అయినప్పటికీ తండ్రి, మేము మీతో సహవాసం కలిగి ఉంటే సమస్త దుర్నీతి నుండి మేము విడిపించబడతాము అని యోహాను పత్రికలో మేము చూసాం తండ్రి. కనుకనైనా మీతో అన్యోన్య సహవాసం గలవారమే ఉండి మా సమస్త దుర్నీతి నుండి మేము విడిపించబడేలాగున, మేము పవిత్రులుగా ఉండేలాగున మమ్మల్ని సిద్ధపరచమని, ఈ వర్తమానం ద్వారా మా అందరి జీవితాల్లో పవిత్రీకరించమని మీకే మహిమఘనత చెల్లిస్తాం. యేసు ప్రభువు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.